అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో కాస్టింగ్ కాల్స్ చూస్తున్నారా? మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయా? సో కాస్టింగ్ కాల్స్ జాగ్రత్తగా చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది అయినా కానీ పెద్ద వీడియోలో ప్రతిసారి నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీరు ఎవరైనా కానీ మోసపోయినా లేదంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా నా ద్వారా మీరు మోసపోయినట్లయితే దాన్ని నేను తీసుకోలేను. సో అందుకనే నేను మీకు ఆల్మోస్ట్ పెద్ద వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అదే. సో జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాలకి డబ్బులు పెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు నాకు కాల్ చేసే అంటే నాకు కాల్ చేయటం కావచ్చు, మెసేజ్ చేయటం కావచ్చు, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హీనపక్షంగా 10 నుండి లక్ష రూపాయల వరకు లూజ్ అవుతూ ఉన్నారంట. అంటే కొంతమంది ఎలాగా అంటే మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళకి షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసే అవకాశం ఇస్తామని చెప్పడం 10,000 నుండి అలాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏమంటారు ఫొటోస్ తీస్తాము, వాటిని మీకు ఆల్బమ్ చేసేస్తాం, ఆల్బమ్ పట్టుకొని మీరు తిరగొచ్చు అని 10,000 వరకు లూట్ చేస్తున్నారంట. అలాగే డ్రెస్సులకి మీరు అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఫ్లైట్లకు మీరు అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రకరకాల ఆస్పెక్ట్స్తో డబ్బులు అడుగుతున్నారంట. డబ్బులు అడుగుతున్నారు అంటే సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు ఎప్పటికీ సినిమా చేయలేరు. కాబట్టి మెయిన్గా మీరు ప్రాపర్గా మీరు అప్రోచ్ అయినట్లయితే ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, థంబ్నెయిల్ పాయింట్ ఏదైతే ఉందో అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తానండి. సెంటిమెంట్లు అనేది ఎంత పరాకాష్ఠగా ఉంటుంది అంటే ఇప్పుడు నేను రైటర్గా చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నేను పనిచేశానని మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను. అదే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో అంటే అందరూ నేను అన్నట్ల నాకు అవుట్ ఆఫ్ దిస్ 23 ఇయర్స్లో 2 లేదా 3 అయితే దొరికారు నాకు. అలాగా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు అక్కడికి నేను రైటర్గా చేయడానికి వెళ్ళినప్పుడు నా ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్తో పాటు నా టైమ్ ఆఫ్ బర్త్ కూడా అడిగేవాళ్ళు. ఎందుకు ఇదంతా అంటే నీ జాతకం ఎలాగుందో చూసి దాని ప్రకారమే నీకు రైటర్గా అవకాశం ఇవ్వాలా లేదా అనేది కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. నాకు అర్థమయ్యేది కాదండి, రైటర్కి నేను ఏదైతే నేను రాసే రైటింగ్ అది ఇంపార్టెంట్ అంటే లేదు, నీకు ఏదైతే ఇప్పుడు గుడ్ పీరియడ్ కనుక నడుస్తున్నట్లయితే నీకు నేను పని ఇవ్వటం ద్వారా నాకు లక్షలు వస్తాయనే ఒక సెంటిమెంట్ తోటి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు గుడ్ పీరియడ్ నడుస్తుంది, మీకు నెలకు 10,000 రావాలని రాసి పెట్టింది అనుకోండి. మీకు 10,000కి జీతానికి ఎవడైతే పెట్టుకున్నాడో వాడికి ₹1,00,000 వస్తే మీకు 10,000 వస్తాయి. కాబట్టి మీకు 10,000 రావాలంటే వాడికి లక్షలు వస్తాయి అనే ఒక ఇదిలో చాలామంది అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్లు తీసుకొని వాళ్ళ జ్యోతిష్య పితామహ కైండ్ ఆఫ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇది చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీరు ఏమంటారు ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక డైరెక్టర్ గారి జాతకం అలాగే ప్రొడ్యూసర్ గారి జాతకం, మొగుడు పిల్లలకి ఎలాగైతే జాతకాలు చూస్తారో పెళ్లి టైంలో అలా వీళ్ళిద్దరి జాతకాలు కలిపి చూసి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కనుక సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఈ టైంలో పూజ, ఈ టైంలో ఫస్ట్ షాట్ పడాలి, ఈ టైంలో ఇది మొత్తం చేయాలి అనే సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ సెంటిమెంట్స్ అనేవి ఒకటి పక్కకు పెడితే హిట్టుల్లో ఉండే డైరెక్టర్కి మాత్రమే వరుసపెట్టి సినిమాలు ఇవ్వటం, అలాగే హిట్టుల్లో ఉన్న హీరోకి మాత్రమే వరుసపెట్టి సినిమా అవకాశాలు ఇవ్వటం అనేది మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గమనించినట్లయితే రామ్ చరణ్ అనే ఒక వ్యక్తి ఆరెంజ్ సినిమా తర్వాత అసలు ఆయన దగ్గర ప్రొడ్యూసర్లు వస్తారా లేదా, అసలు ఫర్దర్గా నెక్స్ట్ ఇంకొక సినిమానా నేను చేయగలుగుతానా లేదా అని ఆల్మోస్ట్ 7 to 8 months ఆయన ఇంట్లోనే కూర్చున్నాడని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. సో అంటే రామ్ చరణ్ లాంటి ఒక మంచి నటుడికి కూడా అవకాశాలు అనేవి చాలా టఫ్ అయిపోయినాయి. అలాగే నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకానొక సందర్భంలో లావు పెరిగి ఆ కంత్రికి ముందు నరసింహుడు తర్వాత కంత్రి వరకు కూడా ఆయనకు కూడా ప్రొడ్యూసర్లు వస్తారా అని ఒక ఇదిలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళకి బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, ఇలాంటి వాళ్ళతో మనం సినిమా చేసినట్లయితే మనం కూడా కొలాప్స్ అయిపోతామేమో, కాబట్టి బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చాలా సందర్భాల్లో వాళ్ళతో సినిమా చేయడానికి ఇష్టపడరు. అలాగే ఇప్పుడు మీరు గమనించినట్లయితే శ్రీను వైట్ల గారికి నాకు తెలిసి ఏమంటారు దూకుడు తర్వాత సరైన హిట్ లేదు. ఆగడు దగ్గర నుండి ఆయన డిజాస్టర్లు ఉన్నాయి. సో ఆగడు నుండి ఇంతవరకు ఆయన చేసిన ఏ పర్టికులర్ సినిమా కావచ్చు, ఆగడు కావచ్చు, అమర్ అక్బర్ ఆంటోనీ కావచ్చు, రీసెంట్గా గోపీచంద్ గారితో చేసిన సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా డిజాస్టర్లే. మంచిగా చెప్పాలంటే
కాబట్టి ఆయనతో సినిమా చేయడానికి కూడా ఏ పర్టికులర్ ప్రొడ్యూసర్ కావచ్చు, ఏ పర్టికులర్ హీరో గారు కావచ్చు ఇదిగా లేరు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కొంతమంది హీరోలకి కొన్ని రకాల నిందలు ఆపాదిస్తూ ఉంటారు అనమాట. సక్సెస్లో ఉంటే మాత్రమే ఈ హీరో అనేవాళ్ళు మనల్ని పట్టించుకుంటారు, సక్సెస్ లేకపోతే పట్టించుకోరు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇండస్ట్రీలో ఖచ్చితంగా సెంటిమెంట్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి ఆ సెంటిమెంట్స్తో పాటు మీ గుడ్ పీరియడ్ అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. సో ఇదన్నీ ఎవరికి ఉంటాయి అంటే కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళకంటే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఇలాంటి వాళ్ళకి కొంతమంది మాత్రం. ఐమ్ నాట్ సెయింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ విల్ ఫాలో ఇన్ ద సేమ్ ప్యాటర్న్. నాకు అవుట్ ఆఫ్ దిస్ 23 yearsలో నాకు అలా రఫ్గా ఒక 30 నుండి 50 మంది అయితే తగిలారండి. అంటే ఈ సెంటిమెంట్స్ చూసుకునే వాళ్ళు 30 నుండి 50 మంది తగిలారు. ఆ తర్వాత కొన్ని వేల మంది అసలు సెంటిమెంట్స్ని పట్టించుకునే వాళ్ళు కూడా 30 నుండి 50 మంది ఉన్నారు. వయా మీడియాగా అంటే సెంటిమెంట్ని పట్టించుకుంటాం కానీ మరీ అంత పీక్స్లోకి వెళ్ళి ఇదైతేనే చేస్తామనే ఒక పీక్ అయితే అంతగా మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అడగటం జరిగింది. సో అసిస్టెంట్ డైరెక్టర్కి రెజ్యూమే ఏముంటుందమ్మా, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ క్వాలిఫికేషన్ ఇస్, బట్ అదర్ దాన్ దట్ నువ్వు స్క్రిప్ట్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలవు, అలాగే గతంలో ఏంటంటే మీకు తెలుగు టైపింగ్ వచ్చా, మీ రాత బాగుండేదా అంటే మీ హ్యాండ్ రైటింగ్ బాగుండేదా అని ఎంతమంది అడిగారు. ఆ తర్వాత నీకు తెలుగు టైపింగ్ వచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే సెల్టెక్స్లో నీకు టైప్ చేయడం వచ్చా అని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీకు ఏమంటారు, స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వగలరా, స్క్రిప్ట్ డిస్కషన్స్ కూర్చోగలరా, ఏమైనా సీన్స్ని మీరు చెప్పగలరా, అలాగే పవర్ పాయింట్ టైప్లో ఏమంటారు ఒక ఇది ప్రిపేర్ చేయగలరా, అలాంటివన్నీ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.